హీరోయిన్ సమంత గారు లీడ్ రోల్ చేసిన మా ఇంటి బంగారం సినిమా కలెక్షన్లు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతున్నాయని చెప్పేసి ఆ సినీ వర్గాల నుంచి టాక్. అయితే ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ మరి ఏ స్థాయిలో వచ్చేసాయి? ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ ఎంతయింది? మరి బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకెంత కలెక్ట్ చేయాలి? బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా మంచి లాభాలను తీసుకురావడానికి ఇంకెంత వసూలు రాబట్టే అవకాశం ఉంది? సో, ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో, 'మా ఇంటి బంగారం' అటు సమంత గారు అండ్ నందిని రెడ్డి గారు. సో, వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్‌లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. మనకు తెలిసిందే 'ఓ బేబీ'. అది అందరిని కూడా అట్రాక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్నయితే సొంతం చేసేలా చేసింది. సో, ఒక్కసారి మళ్ళీ వీళ్ళిద్దరూ వాళ్ళ కాంబినేషన్ అనౌన్స్ చేయగానే ఈ సినిమా మీద బజ్ అయితే ఏర్పడింది. మళ్ళీ దీనికి స్టోరీ రాసింది మరెవరో కాదు, సమంత గారి హస్బెండ్ అయిన రాజ్ నెడుమూర్ గారు. అలాగే రాజ్ నెడుమూర్ గారికి ఆల్రెడీ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన స్క్రీన్ ప్లే, స్టోరీ ఎలా ఉంటాయో 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ద్వారా చూసాము. అలా చాలా సిరీస్‌లో ఆయన తీసుకురావడం జరిగింది. సో, ఆయన పెన్ ఈ సినిమాకి పడడంతో అలా ఒక మంచి కాంబినేషన్ సెట్ అవ్వడంతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. మళ్ళీ సమంత గారు చాలా రోజుల తర్వాత కమ్‌బ్యాక్ తెర మీద కనిపించబోతున్నారు. అది కూడా లీడ్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతుంది అనేది ఈ సినిమా మీద మంచి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యేలా చేసింది. అలాగే 'మా ఇంటి బంగారం' టైటిల్ కావచ్చు, సినిమా సంబంధించిన రిలీజ్ అయిన కంటెంట్ ఏదైతే గ్లింప్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా మీద అమాంతం అంచనాలైతే పెంచేశాయి. సో, ఇవన్నీ కూడా ఈ అంచనాలు మనం ఫస్టే బాక్స్ ఆఫీస్ వద్ద రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయని చెప్పేసి. సో, 'మా ఇంటి బంగారం' సినిమాకి ఫస్ట్ డే దాదాపు చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. జనాలు థియేటర్ల దగ్గర సందడి కూడా చేశారు. సమంత గారి పెర్ఫార్మన్స్‌ని వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేశారు. సినిమాకి మంచి పాజిటివ్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. సో, ఆ రకంగా 'మా ఇంటి బంగారం' సినిమా రిలీజ్ అయిన రోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అయితే అవుతుంది. సో, మొదటి రోజు కలెక్షన్ చూసుకుంటే ఏకంగా 10,00,00,000 పైచిలుకే ఈ సినిమాకి సంబంధించిన గ్రాస్ రాబట్టింది. దాదాపు 10.70 క్రోర్స్ గ్రాస్ వచ్చినట్టుగా సినీ వర్గాలైతే చెప్పాయి. సో, అది మనం అర్థం చేసుకోవచ్చు. సమంత గారి క్రేజ్ కావచ్చు, ఈ సినిమా మీద ఉన్న మంచి బజ్ కావచ్చు, ఇవంతా కూడా ఆ కలెక్షన్ రూపంలో మనకు కనిపించాయి. సో, ఆ తర్వాత సెకండ్ డే కూడా అది క్యారీ ఆన్ చేసేసింది. సెకండ్ డే కూడా దాదాపు ఇంకా పెరిగి దాదాపు 15.20 క్రోర్స్ గ్రాస్ వచ్చినట్టుగా సినీ వర్గాలైతే చెప్పాయి. సో, ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఈ సినిమాకి 2 రోజుల్లోనే 28 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా సినీ వర్గాలైతే వెల్లడించడం జరిగింది. సో, ఒక స్టార్ హీరోకి అలాగే ఒక యంగ్ స్టార్ హీరోస్‌కి ఎలాంటి కలెక్షన్స్ అయితే వస్తాయో సమంత గారికి అలాంటి కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రావడం జరిగింది. ఇది తన క్రేజ్ ఏంటో మనకు మరొకసారి ప్రూవ్ అయితే అవుతుంది. సో, 'ఓ బేబీ' ఎంత విజయాన్ని సాధించిందో అంతకు మించిన విజయం ఈ దిశగా ఇటు 'మా ఇంటి బంగారం' కూడా వెళ్తుంది. అంటే సినిమా స్క్రిప్ట్‌లో ఆహ్, కొత్తదనం అని కాదు గానీ ఇప్పటివరకు మనం 'బాషా' చూసాం, 'ఇంద్ర' చూసాం. ఇటువంటి ఫార్మాట్‌లో వచ్చిన సినిమా. అక్కడ ఆహ్, హీరోలున్నారు. ఇక్కడ హీరోయిన్ కనిపించింది. సో, సమంత గారు ఓన్లీ ఎక్స్‌చేంజ్ అయ్యారు. అటువంటి ఒక పాత్ర అంటే 'బాషా' ఫ్లాష్ బ్యాక్‌లో ఎలా ఒక ముందర సామాన్య వ్యక్తిలా ఉండి తర్వాత ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో ఆయన ఒక డాన్ అన్నట్టుగా ఎలా చూపించారో సేమ్ ఇక్కడ కూడా సమంత గారు ఒక మామూలు మన పక్కింటి అమ్మాయిలాగా ఇందులో ఒక కుటుంబంలోకి కోడలుగా వెళ్ళిన తను తన ఫ్లాష్ బ్యాక్‌లో తన బ్యాక్ డ్రాప్ ఏంటో అనేది రివీల్ చేసే విధానం ఇవన్నీ కూడా ఆడియన్స్‌ని మెప్పించాయి. సో, అటువంటి సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీ అయినా కూడా అక్కడ హీరోలు ఉండడం, ఇక్కడ సమంత గారు ఉండడం. అంతే మాత్రం చేంజ్ అయినా కూడా అభిమానులని ఆకట్టుకుంది. సో, ఆ రకంగా ఒక సమంత గారిని చాలా కొత్తగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఇప్పటివరకు మనం సమంత గారిని చూడలేదు. చాలా హోమ్లీగా కనిపిస్తూ ఉంటారు. మన పక్కింటి అమ్మాయిలు అలా కనిపిస్తూ ఉంటారు. అటువంటి రోల్స్ చేయడం జరిగింది. సో, అటువంటి టైంలో ఇటువంటి ఒక యాక్షన్ అలాగే ఒక పవర్‌ఫుల్ బ్యాక్ డ్రాప్ సమంత గారికి ఇవ్వడంతో ఆమె అభిమానులకైతే ఈ సినిమా భలేగా నచ్చేసింది. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి వెళ్ళడం, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఈ సినిమా అట్రాక్ట్ చేయడం అయితే సో, ఈ సినిమాకి ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. సో, అవన్నీ కూడా ఇప్పుడు కలెక్షన్‌ల రూపంలో కనిపించాయి. సో, అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దుమ్ము లేపుతుంది. ఈవెన్ ఓవర్‌సీస్‌లో కూడా సమంత గారు ఒక రికార్డ్ క్రియేట్ చేసే దిశగా అయితే వెళ్తున్నారు. అక్కడ కూడా మంచి కలెక్షన్‌లు అయితే వస్తున్నాయి. $1,000,000 కూడా క్రాస్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. సో, అలా అక్కడ ఓవర్‌సీస్‌లో కావచ్చు, ఇక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద కావచ్చు, సమంత గారు ఈ 'మా ఇంటి బంగారం' సినిమాతో ఒక ప్రభంజనం అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సమంత గారు అభిమానులు థియేటర్‌కి వెళ్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది.
అలా ఈవెన్ లేడీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి చాలా మంది వెళ్తున్నారు. నేను ఫస్ట్ డే ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి పబ్లిక్ టాక్‌కి వెళ్తే నాకు మేల్ కంటే ఎక్కువ ఫీమేల్ ఆడియన్స్ ఎక్కువగా కనిపించారు. వాళ్ళ దగ్గర నేను బైట్స్ తీసుకున్నాను. సో, అలా ఎక్కువ మంది ఫీమేల్స్ కూడా ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది. సమంత గారి లేడీ ఫాలోయింగ్ కూడా ఎంతమంది ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో, అలా ఈ సినిమాకి ఆహ్, ఇటువంటి కలెక్షన్స్‌లు, ఇటువంటి పాజిటివ్ రిపోర్ట్ రావడం అయితే జరిగింది. సో, ఏదేమైనా ఈ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే దాదాపు 35-40 కోట్ల వరకు ఖర్చయిందని చెప్తున్నారు. సో, ఆ లెక్కన 2 రోజుల్లోనే 28 కోట్లు వసూళ్లు రాబట్టింది గ్రాస్. ఇవాళ సండే కాబట్టి ఇంకెక్కువ కలెక్షన్‌లొచ్చే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో, ఇది 50 క్రోర్స్ క్లబ్ నుంచి దాదాపు 70, 80 క్రోర్స్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. అంటే ఎక్కువగా పోటీలో రిలీజ్ అయినప్పటికీ సమంత గారే పోటీలో నెగ్గారు. సో, ఇంకా కలెక్షన్‌ల పరంగా అలా వెళ్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదొక సమంత గారి కెరియర్‌లో లేడీ ఓరియెంటెడ్‌గా చేసిన ఫిల్మ్స్‌లో ఇది హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా నిలుస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో, బడ్జెట్ ఏదైతే 35-40 క్రోర్స్ ఉందో మేబీ ఇవాళ రేపు కల్లా అది బ్రేక్ ఈవెన్ అయిపోయి తర్వాత వీక్ నుంచి లాభాల వైపు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో, చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి కలెక్షన్‌లు రాబడుతుందో అని. దాదాపు 50 క్రోర్స్ మార్క్ అయితే ఇంకొక 2 డేస్‌లో వచ్చే అవకాశాలున్నాయి. సో, ఆ తర్వాత అది ఎంతవరకు వెళ్తుంది దాదాపు 70-80 అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి అంతవరకు వెళ్తే మాత్రం ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ విజయంగా అయితే చెప్పుకోవాలి. అది సమంత గారి క్రేజ్‌కి ఒక నిదర్శనంగా కూడా మనం చూపించవచ్చు. సో, మరి కలెక్షన్‌లు ఇంకా వెళ్తాయో మనం కూడా వెయిట్ చేసైతే చూద్దాం. సో, ఇప్పటివరకైతే ఇదొక బ్లాక్ బస్టర్ విజయం దిశగా అయితే అడుగులైతే వేస్తుంది. ఇంకా కలెక్షన్‌లు రాబడుతుందో కొంతకాలం ఆగితే మనకు కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.